ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంకుశ పాలనతో పాటు ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలను, హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేయడంలో వైఫల్యం చెందింది అంటూ ఆరోపించారు. అధికారులను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అరాచకాలకు ఇప్పటి వరకు 800 మంది పైగా దాడులు జరగ్గా 400 మంది హత్యకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన ఎక్కడికి వెళ్తుందో ప్రజలు గమనించాలంటూ సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జూన్ 4వ తేదీన వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నట్టు తెలిపారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తప్పుడు కేసుల మీద విచారణ జరుగుతుందని, కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయంటూ విమర్శించారు. రెడ్ బుక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదని, పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన పలికారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రేషన్ విధానం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆరోపించారు. అనంతరం జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఒంగోలు రూరల్ పార్టీ అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు, భూమిరెడ్డి రమణమ్మ, సాధు విజయలక్ష్మి, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రజా వ్యతిరేక పాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ హామీలను, ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అష్యూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది. కానీ ఏ హామీను అమలు చేయక, ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక, పరిపాలన అంతా కూడా అధికారులను అడ్డుపెట్టుకొని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేయడానికి, కేసులు పెట్టడానికి, అరెస్టులు చేయడానికి సుమారుగా 800 మంది పైన దాడులు జరిగాయంటే, సుమారు 400 మంది ఇప్పటికి హత్య గావించబడ్డారు. అంటే ఈ 1 ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళుతుందో ప్రజలు గమనించాలి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇట్లా ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు, ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన, ఆమెను మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి 4వ తారీఖు 175 నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని, ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ, అదే ఖచ్చితంగా దీపాలు, టపాసులు ఈ సంవత్సరాలు చేసినటువంటి ఈ మోసానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తెలుస్తుంది కదా. ప్రజలు రోడ్డుపైకి వచ్చి
ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాటం చేస్తారో, ఎంతమంది దీపాలు వెలిగిస్తారో మీరే సాక్ష్యం. తప్పుడు కేసుల మంది విచారణ జరుగుతుందని చెప్పబ్బా, మాకు లెక్కర్ కేసు అని ఎందుకు, తప్పుడు కేసుల మంది విచారణ జరుగుతుందని భావించండి. నిజం కాబట్టి 30 యాక్ట్ ఎందుకమ్మా? ఇప్పుడు 30 యాక్ట్లు పెడతారు, 144 సెక్షన్లు పెడతారు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా కూడా భయం అనేది వచ్చినప్పుడు, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు అనేటువంటి ఒక అభద్రత వచ్చినప్పుడు అన్ని యాక్ట్లు కూడా అధికారం ఉంది కాబట్టి ప్రయోగిస్తారు. ఎన్ని దాటుకొని బయటికి రావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసిందే ఉద్యమం. కాబట్టి వీటికన్నిటికీ వెరిసే భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా 30లకు 144 సెక్షన్లకు భయపడే రకాలు కాదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏమేమైతే హామీలు ఇచ్చారో 144 హామీలు ఇచ్చారు. ఈ 144 హామీలను ఆ మంత్రి గారు లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయిన హామీలు పాత్రికేయుల సమక్షంలో చదువుతూ ఇది ఓకే, అమ్మఒడి ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, ఆ 144 హామీలను చదువుతూ మేము అమలు చేసామని చెప్పండి మేము విత్డ్రా చేసుకుంటాం. 144 హామీలను ఏ ఒక్కరైనా వచ్చి పాత్రికేయుల సమక్షంలో ఒక్కొక్కటి చదువుతూ ఇది అమలైంది, 2 అమలైంది, 3 అమలైంది, 144 చెప్పమని చెప్పు, ఖచ్చితంగా విత్డ్రా చేసుకోండి సిద్ధంగా. ఎవడైనా ధైర్యం ఉంటే చెప్పండి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. ఇంటికి వచ్చే బియ్యాన్ని వీధిలో పోయి నిలబడుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఒక మనిషి చనిపోయారంట పాపం ఎండకి. ప్రజలు కూడా అర్థమవుతుంది. అందుకే కదా ప్రజా పోరాటం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు స్టార్ట్ అవుతాయి. ఈ భారతదేశ చరిత్రలో 1 సంవత్సరంలో ప్రజా వ్యతిరేకత పోరాటం స్టార్ట్ అయిందంటే ఇది ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.